ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న నాయకులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ మతం మారినంత మాత్రాన సామాజిక హోదా మారదని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం దళితుల మధ్య చిక్కు పెట్టడమేనని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దేవతి శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్యాయమైన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడంతో ధర్నా చౌక్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. మతం మారితే కులం మారుతుందా? మతం మారితే కులం మారుతుందా? సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ వాదను అమలు చేయాలి. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ వాదను రక్షించాలి. దళిత క్రిస్టియన్లపై దౌర్జన్యాలు దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత తెలియపరచాలి. జై భీమ్ అంటేనే మరి ఒక పోరాటానికి ఆద్యం కాబట్టి మేము ఆ జై భీమ్ స్లోగన్తో ఆరంభిస్తూ మరి గత దినాల్లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి దళిత బిడ్డలుగా దళిత క్రైస్తవ సమాజముగా మేమెంతో బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, చింతిస్తున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా దళితులుగా మా పైన వివక్ష జరుగుతూ ఉన్నది. దానికి నిదర్శనమే మూతికి ముంత మరి ముడ్డికి చీపూర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దర్శించి అక్కడ పూలమాలతో సత్కరించి అక్కడి నుంచి పాదయాత్రగా ఈ ధర్నా ప్రాంతానికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు దళితులంతా సమానమే. దళితులు కొందరు ఊరు చివరన, కొందరు ఊరి మధ్యలో లేరు. అందరూ కూడా ఊరు చివరనే వారి నివాసం ఉంటున్నది. వారి సామాజిక స్థితి ఎటువంటి మార్పు లేదు, వాళ్ళ ఆర్థికంగా మరి ఎదగలేదు. కాబట్టి ఈ సందర్భంలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే మరి దళితులు క్రైస్తవంగా మరి క్రిస్టియన్ మతంలోకి పోతే మతం మారుతుందా? ఇది మా క్వశ్చన్. మీడియా సంస్థలందరికీ కూడా, మీడియా ప్రతినిధులకి, రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, మేధావులకి, మరి ముఖ్యంగా మరి న్యాయమూర్తులకు మా విన్నపం, సార్ మరి మతం మారితే మా కులం మారుతుందా? సార్ మరి 1949 నవంబర్ 26 నాడు మనకు భారత రాజ్యాంగము మరి మనకు ఫ్రేమ్ అయింది కదా. మరి 1950 జనవరి 26 నాడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా. మన రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది? భారతదేశం లౌకిక దేశం అని చెప్తా ఉన్నది కదా, సెక్యులర్ దేశం అని చెప్తా ఉన్నది కదా. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్కిస్, బుద్ధిస్టులు అందరూ కూడా సమానంగా జీవించాలని ఉన్నది కదా. మరి ఎందుకు మా దళితుల పైన వివక్ష చూపిస్తూ ఉన్నారు? మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మరి చట్టం ముందు అందరూ సమానమే కదా. మరి ఆ చట్టం ముందు దళితులము మేము ఎందుకు సమానంగా లేమని మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆర్టికల్ 15 ప్రకారము కులము, మతము, రంగు, జన్మస్థలం ప్రకారము ఎటువంటి వివక్ష ఉండకూడదని చెప్తా ఉన్నది కదా. మరి మీరు ఏ విధంగా దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారికి ఎస్సీ హోదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తింపదని మీరు ఏ విధంగా చెప్తా ఉన్నారు? మరి ఈ విధంగా తీర్పు ఇస్తే మరి ఆర్టికల్ 15కి మరి విరుద్ధంగా మీరు చెప్పినట్లే కదా సార్. మరి ఆర్టికల్ 15 మత ప్రకారంగా, కులపరంగా మీరు వివక్ష చూపకూడదు కదా సార్. మరి అగ్రవర్ణాల్లో మరి బ్రాహ్మణులు, మరి సోదరులు, క్షత్రియులు, మరి వైశ్యులు వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే మరి కులం మారడం లేదు కదా సార్. మరి అగ్ర కులాలైన రెడ్డిలు, కమ్మాలు, ఇంకా ఎంతో అగ్ర కులాలు కూడా క్రైస్తవ మతంలోకి మారితే వారి కులాలు కూడా మారట్లేదు కదా సార్. వారి కులాలు అలానే ఉన్నాయి కదా సార్. ఆఖరికి మా బీసీ మిత్రులు కూడా వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారినా కూడా వాళ్ళకు కులం మారట్లేదు కదా సార్. మా ఆదివాసీ బిడ్డలు, మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా క్రైస్తవ మతంలోకి మారితే వారు కూడా ఎస్టీ
హక్కులను వారు కల్పిస్తున్నారు కదా సార్. ఇంతమందికి మీరు కల్పిస్తున్నప్పుడు ఆర్టికల్ 25 ప్రకారంగా మరి దళితులుగా మేము ఏం అన్యాయం చేశాం సార్? మరి వీళ్ళందరికీ వర్తింపజేస్తున్న ఆర్టికల్ 25 కేవలము దళిత క్రైస్తవులను మా కొరకు ఎందుకు వర్తింపజేయదు సార్? ఇది వివక్ష కాదా సార్? ఆర్టికల్ 17 చెప్తా ఉంది కదా సార్, కుల నిర్మూలన చేయాలని, వివక్ష ఎక్కడ జరిగితే మరి కఠినంగా శిక్షించాలని చెప్తా ఉంది కదా సార్. మరి న్యాయస్థానాలే మాకు అన్యాయం చేస్తే ఎట్లా సార్? ఒక సామెత ఉంది కదా సార్, అమ్మ అన్నం పెట్టదు అడుక్కున తీయదన్నది. మరి ఎట్లా సార్ మేము ఎట్టుకోవాలి సార్? ఈ సమాజంలోకి వెళ్తే మమ్మల్ని అంటరాని వారుగా చూస్తున్నారు కదా సార్. మాకు ఇంకా వివక్షణ పోవట్లేదు కదా సార్. మీరు కావాలంటే సార్ మరి రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 25 కదా సార్. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు తీసుకురాబడింది సార్? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 6 నెలల తర్వాత అనగా ఆగస్టు 10 నాడు తీసుకొచ్చిండు మన అప్పటి రాష్ట్రపతి గారు బాబా రాజప్రసాద్ గారు. అది గెజిటెడ్ రూపంలో ఆగస్టు 11 నాడు వచ్చింది కదా సార్.